హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు నేను సాటర్డే వ్లాగ్ చేస్తున్నానండి. సో ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో నేను మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చూసేద్దామా? సో నేను మీకు వైజాగ్ బీచ్ రోడ్ చూపించబోతున్నానండి. మేము ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నాం అనమాట. కొంచెం ప్రాన్స్ అవి తెచ్చుకుందామని చెప్పి. సో వైజాగ్ బీచ్ రోడ్ ఎంత బ్యూటిఫుల్ ఉన్న బీచ్ రోడ్ అండ్ నీట్ అండ్ క్లీన్ అని చెప్పాలి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్ అనమాట. అండ్ రీసెంట్గా కూడా బీచ్లో గ్రీనరీ స్టార్ట్ చేశారు. మీరు ఏవైతే ఇప్పుడు చూస్తున్నారో లెఫ్ట్ సైడ్లో ట్రీస్ అవన్నీ గ్రీనరీ అనమాట. సో మనకి అట్మాస్ఫియర్ కోసం అనమాట, హ్యూమిడిటీ అవన్నీ తగ్గించడానికి అండ్ ఫ్రెష్ ఎయిర్ కోసం. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కురుసురా. మనకి ఇది చాలా ఫేమస్ అండి వైజాగ్లో. వన్ ఆఫ్ ది బెస్ట్ సబ్మెరీన్స్ అనమాట ఇన్ ఇండియా. కురుసురా సబ్మెరీన్ ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. సో చూసారా రోడ్స్ అండ్ ఫుట్పాత్స్ ఎంత నీట్ క్లీన్ ఉన్నాయో. సో ది బెస్ట్ రోడ్స్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్ ఇన్ విశాఖపట్నం. సో నేను ఇలా వెళ్తూనే ఉన్నాము ఆన్ ది వే. ఫుల్ ఎండ్ ఉంది ఈరోజు, బట్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బీచ్ అయితే సూపర్ డూపర్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మీరు కూడా చూస్తున్నారు కదా ఎంత పార్టీషన్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ గ్రీనరీ, అక్కడక్కడ బీచ్ వ్యూ. నేను మీకు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నాను ఇదంతా. రైట్ సైడ్లో ఇంకా చాలా ఉన్నాయి చూడడానికి. మీకు లైట్స్ చూసారా? మొత్తం అంతా ఫుట్పాత్లో ఉన్న లైట్స్ అన్నీ ఎల్ఈడి లైట్స్ అండి. అండ్ అక్కడ స్పీకర్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ టైంలో ప్లే చేస్తారనమాట. ఏమన్నా చెప్పాలనుకున్న బీచ్ రోడ్లో ఉన్న వాళ్ళందరికీ ఈజీగా కమ్యూనికేట్ చేయడానికి. సో ఇదొక స్టెప్స్ పాత్ అనమాట. మనం బీచ్లోకి వెళ్ళాలనుకుంటే అలా స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. సో వైజాగ్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుంటుంది. బట్ వైజాగ్ లేని వాళ్ళు, వైజాగ్ చూడాలనుకునే వాళ్ళకైతే ఈ వీడియో ఎంజాయ్ చేయొచ్చు. ఇదేంటి ఇలా తీసింది బోర్గా ఫీల్ అవుతే మటుకు స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. లేదు వైజాగ్ వ్యూ బాగుంది, బీచ్ వ్యూ బాగుంది అనుకునే వాళ్ళు కంటిన్యూగా చూడొచ్చు. నేను హార్బర్ కూడా చూపిస్తాను. అక్కడక్కడ కొన్ని బిట్స్ తీశాను. సో ఫిషింగ్ హార్బర్ చూడాలని కొంతమందికి ఉంటుంది. ఇక్కడ చూసారా హట్స్ ఉన్నాయి. మనం అక్కడ కావాలనుకుంటే రిలాక్స్ అవ్వచ్చు. సో అక్కడ సమ్మర్లో కూడా, అంటే ఎండున్నా కూడా మనకి ఇసుకలో అదంతా వేడిగా ఎండగా ఉంటుంది కదా. సో అలా లేకుండా మనకి కంప్లీట్గా రిలాక్స్ అవ్వడానికి అక్కడ సీటింగ్ కూడా అరేంజ్ చేశారండి గవర్నమెంట్ టూరిజం, ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళు. సో అక్కడ మనం రిలాక్స్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ కూడా చూసారా ఈ చిన్న ఉన్నాయి కదా బ్లూ కలర్వి, అందులో మనం రిలాక్స్ అవ్వచ్చు. 2 మెంబర్స్ కూర్చోవచ్చు అనమాట. అందులో కూర్చొని హ్యాపీగా మనం బీచ్ చూస్తూ మన మూడ్ని సెట్ చేసుకోవచ్చు అండ్ హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఖచ్చితంగా సూపర్ వ్యూ అనమాట ఇదంతా. సో నేను కొంచెం ముందుకు వచ్చేసానండి. ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఏంటంటే నేవల్ డాక్యార్డ్ వాళ్ళు అనమాట. ఆఫీసర్ క్యాడర్స్ ఉంటారు కదా, వాళ్ళ రెసిడెన్షియల్స్ అనమాట. ఇది కంప్లీట్ టైట్ సెక్యూరిటీ ఉంటుంది. రైట్ సైడ్లో ఉంటుందండి ఇది. ఇంకా ముందుకు వస్తుంటే ఇదంతా క్యాంటీన్ అనమాట. డాక్యార్డ్ వాళ్ళ, నేవీ వాళ్ళ క్యాంటీన్ మీకు ఐడియా ఉంటుంది. అక్కడ మనకి గ్రాసరీస్ కానీ ఇంకేమన్నా మొత్తం అన్ని హౌస్ హోల్డ్ అన్నీ మంచి చీప్ రేట్స్లో వస్తుంటాయి. అండ్ ఇది ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్ అండి. మనకి ఫిష్ లోగోస్తో ఉంటుంది లోపలికి. అండ్ ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే డ్రై ఫిషెస్ అన్నీ ఎండబెడుతున్నారు. సో మనకు అక్కడ లోపలికి రాగానే ఫుల్ డ్రై ఫిష్ వాసన ఉంటుందండి. జనరల్గా ఫిషెస్ తినలేని వాళ్ళు, సీ ఫుడ్స్ తినని వాళ్ళైతే అస్సలు భరించలేరు, అంత వాసన ఉంటుంది. అండ్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళు, రెగ్యులర్గా ఫిషెస్ కొనుక్కునే వాళ్ళకైతే కొంచెం అలవాటు అవుతుంది అనమాట. అండ్ మీకు ఎదురుగుంటా కనిపిస్తుంది వాటర్ ట్యాంక్, ద ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఇన్ విశాఖపట్నం అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఫిషింగ్ హార్బర్ ఎంట్రన్స్. సో మీకు రైట్ సైడ్లో పోర్ట్ ఏరియా అంతా ఉంటుంది. ఇటువైపు అంతా మనకి ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. ఇంతకుముందు ఫిషింగ్ హార్బర్లో ఇంత వైడ్ రోడ్స్ లేవండి. చాలా చిన్న రోడ్ ఉండేది, పార్కింగ్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం వైడ్ రోడ్ చేశారు. ఈజీగా కార్ పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ అంతా సెట్ చేశారు అనమాట. ఇక్కడ నుంచి మనకి హార్బర్ స్టార్ట్ అవుతుంది. సో
సో స్టార్టింగే మనకి డ్రై ఫిషెస్తో ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇలా చిన్న చిన్న స్టాల్స్లో ఇలా ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ఉంటారు. మనకి లోపల మార్కెట్, ఫిష్ మార్కెట్ అంతా ఇలా ఉంటుంది. చాలా పెద్ద మార్కెట్ అండి, ఫిష్ మార్కెట్ ఇది ఫిషింగ్ హార్బర్లో. ఇలా మనకి సేల్ చేస్తూ ఉంటారు. ఫ్రెష్ ఉంటాయండి అన్నీ. మ్యాక్సిమం 1 or 2 days పట్టిన ఉంటాయి. మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ హ్యూజ్గా ఎవరైనా ఫిషెస్ కానీ, ప్రాన్స్ కానీ, క్రాబ్స్ కానీ ఇలా సీ ఫుడ్ ఏమైనా హ్యూజ్గా తీసుకోవాలనుకుంటే మనకు హార్బర్లో తీసుకుంటే ఏంటంటే మనకి మంచి రేట్స్ వస్తాయి. ఇప్పుడు ఆవిడ ప్రాన్ ఏదైతే వేస్తుందో అవి నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇవి నేను తీసుకున్నాను ప్రాన్స్. సూపర్ ప్రాన్స్ అండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ నేను విశాఖపట్నం చిత్రాలయ మాల్కి వచ్చామండి. ఇక్కడ మూవీకి వచ్చాము. సో చిత్రాలయ మాల్ రెనోవేషన్లో ఉంది, అందుకనే ఫుల్ రెనోవేషన్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. సో లోపల ఇలా ఉంటుందండి, ఎంట్రన్స్ దగ్గర ఇలా ఉంటుంది ఎస్కలేటర్తో. సో ఐనాక్స్లోకి వచ్చేసాము. మూవీ టైం అయిపోతుంది, మేము మూవీ చూసి వచ్చేస్తాము. సో నా సాటర్డే వ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. అండ్ కంపల్సరీ నాతో షేర్ చేయండి వ్లాగ్ ఎలా ఉన్నదనేది.